ఆదోని జిల్లా అనే పదం 1953లో పుట్టింది సార్. ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. పదం పుట్టి 72 ఏళ్ళు అయింది. అప్పుడు మన ఆదోని వచ్చేసి కర్ణాటక బళ్ళారి రాష్ట్రంలో ఉంది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలితంగా ఏర్పడితే ఆదోని తీసుకొచ్చి బలవంతంగా కర్నూలు రాజధాని పక్కనే ఉంది, 100 కిలోమీటర్లు, అంటే రాష్ట్ర రాజధాని చేరండి అంటే చాలామంది ఆశపడి చేరినారు. అప్పట్లోనే పెద్దలు ఏమన్నారు, మన ఆదోని సపరేట్ జిల్లా చేసి కర్ణాటకలో పెడతామన్నారు. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. 56లో ఏమైంది, ఆ ఆదోని కర్నూలు జిల్లా కూడా పోయి హైదరాబాద్ రాజధాని అయిపోయింది. తర్వాత అమరావతి రాజధాని, అంటే ముందు మా మద్రాసు రాష్ట్రంలో బతికినాము, తర్వాత హైదరాబాద్ కర్నూలు రాజధానిగా బతికినాము, తర్వాత హైదరాబాద్ రాజధానిగా బతికినాము, ఈరోజు అమరావతి రాజధాని. అంటే 4 రాజ్యాలు చూసిన ఏకైక ప్రజలు మేమే, ఆదిని వాళ్ళమే. ఇది రెండో విషయం వచ్చేసి 2020లో నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను, రాజకీయ నాయకుల మీద నమ్మకం మాకు లేదు నా వరకు. తర్వాత ఏమైందంటే ఈ యొక్క అభివృద్ధి లేకపోవడం కావచ్చు, అవినీతి ఇవన్నీ జరగడం వల్ల ఏమైంది, ప్రజల్లో ఒక నిరాశ వచ్చేసింది. 2020లో అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమెంటరీ స్థానాలని ఎంపీల స్థానాలుగా క్రియేట్ చేసింది. అప్పుడు మేము స్వచ్ఛందంగా నా వరకు నేను ఆదిని జిల్లా సమితి ఏర్పాటు చేశాను. 28 జూన్ 2020 నా ఫేస్బుక్లో మీరు చూసుకోవచ్చు. మేమంతా ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా ఏర్పడి ధర్నా కూడా చేసాం ఎక్కడ, సబ్ కలెక్టర్ ఆర్డీ ఆఫీస్ ముందుగా. తర్వాత వేరే ఆదిని జిల్లా సాధన సమితి అనే కమిటీ అయిన రకరకాల కమిటీలు వాళ్ళంతా బాగా ఫైట్ చేసినారు, ధర్నాలు చేసినారు. కొత్త డిమాండ్ అయితే కాదు, 6 ఏళ్ళ కింద బాగా ఫైట్ జరిగినాయి. తర్వాత ఇంకా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మొండిగా పోవడం వల్ల మాకు జిల్లా రాలేదు. ఇది ప్రాసెస్. తర్వాత నేను వ్యక్తిగతంగా వెళ్ళి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ఈ సంవత్సరం జనవరిలో కలిసినాను. ఆయన లెటర్ ఇస్తే చాలా సంతోషించి జిల్లా గురించి సార్తో మాట్లాడదామని చెప్పి జిల్లా లెటర్ని ఫార్వర్డ్ చేస్తే నాకు లెటర్ కూడా వచ్చింది టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి. ఆయన లెటర్ కూడా నేను చూపిస్తాను, జిల్లా పరిశీలిస్తున్నామని. తర్వాత నారా లోకేష్ గారికి ఇస్తే ఆయన కూడా తిరిగినారు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు, వారు కూడా సహకరిస్తున్నారు. తర్వాత ముందుగా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ చేయాలన్నారు. ఇది ప్రాసెస్ జరిగింది. తర్వాత మరి ఎవరికి విషయం తెలియదు, మనకు ఒక 4-5 మంత్స్ దాకా గుడ్ న్యూస్ వస్తుంది, 6 నెలల్లో ఆదిని జిల్లా ఏర్పడుతుందని. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ఇంకా జిల్లా వచ్చేసింది, ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు ఉద్యమాలు చేయలేదు. అప్పుడు మాకు అప్పటికే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన చెప్పారు, నాకు అప్పుడే తెలిసిపోయింది ఇలా అంటున్నాడు అని చెప్పి అన్నాడు. సరిపోయింది. ఆదిని జిల్లా అని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎమ్మెల్యే జిల్లా అంటున్నారు, ఆయన నిజంగా ఎమ్మెల్యే జిల్లా కావాలనుకుంటే ముందే ఉద్యమాలు చేయొచ్చు, ముందే లెటర్ చేయొచ్చు, ముందే చెప్పొచ్చు కదా. సో ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఇదొక పోటీగా మనం అనుకుంటున్నాము. సరే, ఆయనకి ప్రయాసంలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడవచ్చు, తప్పలేదు. కాకపోతే మనం అయ్యే పని చూడాలి. ఆదోని మేము జిల్లా ఎందుకు కోరుకుంటున్నాం అంటే కేవలం ఆదోని డెవలప్మెంట్ కాదు, ఆదోని నుంచి మీరు ఏ నియోజకవర్గ కేంద్రం కూడా 30-40 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. కానీ అదే కర్నూలు పోతే 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు. అంటే మేము కేవలం ఆదోని డెవలప్మెంట్ కోసం కాదు, ఎమ్నూరు డెవలప్మెంట్ కోసం జిల్లా కోరుతున్నాము. మంత్రాలయము, పత్తికొండ, ఆలూరు అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాలు కూడా మాకు దగ్గర అవుతాయి. అంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా తయారవుతుంది అనమాట. మరి దీన్ని వదిలేసి మీరు ఎమ్నూరు జిల్లా చేయాలనుకుంటే ఏమవుతుంది, ఎమ్నూరు ప్రజలకే నష్టం జరగబోతుంది. స్పష్టంగా కొన్ని కుండబద్దలు కొట్టి మనకు చెప్పాల్సి వస్తుంది. అదేం జరుగుతుందంటే ఇలా పోరాడుతుంటే ఎమ్నూరు వాళ్ళకి ఇష్టం లేదనుకొని మళ్ళీ మిమ్మల్ని కర్నూలులో పెట్టేస్తారు. ఎమ్నూరు ప్రజలు ఒకసారి పెద్ద మనసు ఆలోచించాలి. ఎమ్నూరు కర్నూలులో పెట్టేసి ఆదిని జిల్లా ఏర్పాటు చేసి మీకు 25 కిలోమీటర్ల ఆదిని బెస్టా, 75 కిలోమీటర్ల కర్నూలు బెస్టా అని చెప్పి ఎమ్నూరు ప్రజలు ఆలోచించుకోవాలి. రెండో నష్టం చెప్తారు ఎమ్నూరుకి. ఒకవేళ కర్నూలు జిల్లాలో కొనసాగితే ఆదోని ప్రాంతంలో మనకి ఎక్కువగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. వేల కొద్ది డిఎస్సీ అభ్యర్థులు ఎవరు ఎమ్నూరు వెళ్ళి ఆదోని అంత కొట్టలేము, మీరే కొట్టేది. ఈ పోస్టులు మీరు ఆదోని జిల్లాలో ఉన్నట్లయితే 1000 పోస్టులు మీకే వస్తాయి. 1000 కొద్ది ఉద్యోగాలు మీకే టెంపర్ ఉంది, మాకు అంత మేము అంత వ్యాపారంలో ఉన్నాము. కాబట్టి యువతకు తీరని ద్రోహం జరగబోతుంది. ఇలా అన్ని రకాలుగా ఎమ్నూరుని మనం పక్కన పెట్టినట్లయితే ఎమ్నూరుకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఆదోని నియోజకవర్గంలో ఆదోని జిల్లాలో ఉన్నట్లయితే అత్యధిక లబ్ధి పొందే ప్రాంతం ఎమ్నూరు మాత్రమే. ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎమ్మెగనూరు డివిజన్లోని ఆదోని డివిజన్లోని ఎమ్మెగనూరు పట్టణంలో రిలే నిరాహార దీక్షలకు ఆదోని జిల్లా సాధన విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఈ యొక్క నిరాహార దీక్షల అజెండాగా రాయలసీమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని పాలక వర్గాలకు మేము విద్యార్థి సంఘాలుగా విజ్ఞపిస్తూ ఉన్నాం. ఈ విన్నపాన్ని ఆల్రెడీ యువగలం పాదయాత్ర పేరుతో మా పశ్చిమ ప్రాంతంలో పర్యటించినటువంటి నారా లోకేష్ బాబు గారు మా వలసలను, మా తాగునీరు, సాగునీరు పరిస్థితిని ఆయన స్పష్టంగా చూసి అవగాహన చేసుకున్న పరిస్థితి. మరి ఇటువంటి నాయకులు అయినప్పటికీ మా పరిస్థితులు తెలిసి కూడా మమ్మల్ని అభివృద్ధికి దూరం చేయడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యమని మేము ఈరోజు సూటిగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం.
మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే సాగునీరు, తాగునీరు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు తక్షణమే పూర్తి కావాలి. దీనివల్ల అనేక సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు పట్టం చేతబట్టుకొని పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర అయితేనేమి, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాలకు వలసలు వెళ్తూ, తెలంగాణ రాష్ట్రాలకు వలస వెళ్తూ ఈరోజు పట్ట చేతులు పట్టుకొని దేహి అని మేము ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లాలో దాపురించింది. అయినా కూడా పాలక వర్గాలకు మా మీద కనికరం లేకపోవటం, ఈరోజు ఆ పాలక వర్గాలు ఏవైతే ఈ యొక్క జిల్లా మీద దృష్టి సాధించకపోతాయో వారిని రానున్న ఎలక్షన్లలో కూడా ఈ యొక్క పాలక వర్గాలను తరిమి కొట్టే బాధ్యత ఈ యొక్క విద్యార్థి సంఘాలే తీసుకుంటాయి. ఈ యొక్క ప్రజల డిమాండ్ను అన్ని వర్గాల నాయకులు రోడ్ల మీదకి వచ్చి మేము చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం కూడా స్పందించి ప్రజల డిమాండ్ను, ప్రజల ఉద్యమాన్ని మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే ఆదోని జిల్లాగా ప్రకటించాలని, ఈ ప్రాంతాన్ని వలసల నివారణ చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.